హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 296కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను టెక్ న్యూస్ చేసే టైంకి ఇప్పుడు 8:30 అయితే అవుతుంది టైము. సో ఇవాళ వచ్చేసరికి నేను మధ్యాహ్నం రెడ్మీ నోట్ 7 అయితే తీసుకొచ్చాను అనమాట. సో దానివల్ల నాకు చాలా లేట్ అయిపోయింది. దాన్ని 4 అయింది నేను తీసుకొచ్చేసరికి. ఆ తర్వాత దాన్ని అన్బాక్స్ చేసి నేనైతే పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు ఆ రెడ్మీ నోట్ 7 అన్బాక్సింగ్ వీడియో నోటిఫికేషన్ రాకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడైతే చూడొచ్చు. సో చూసి మీరు రెడ్మీ నోట్ 7 ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇండియాలోకి ఇంకా ఇది అయితే లాంచ్ కాలేదు. నేను చైనా నుంచి అయితే తెప్పించాను. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న ఇది ఎక్కడ తెప్పించావు, మేము తెప్పించుకోవాలని చెప్పేసి. సో ఇది మీకు బ్యాంగుడ్లో వచ్చేసరికి 15,500 ఎంత ఉంది. సో తెప్పించిన తర్వాత మీకు 20,000 పైనే అవుతుంది అనమాట, కస్టమ్ డ్యూటీ కలిపి. సో మీరైతే తెప్పించుకోమాకండి, అనవసరం అంత పెట్టి మీరు తెప్పించుకోవడం. మనకి ఇక్కడ ఇండియాలో 12 నుంచి 13,000 లోపు మధ్యలోనే, ఇంకా లోపే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ మనకున్న సమాచారం బట్టి 10,000 నుంచి 11,000 రూపాయల మధ్యలోనే రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో మీరైతే తెప్పించుకోవద్దు, మీరు వెయిట్ చేయండి. ఈ మంత్ మనకి లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి, గూగుల్ మ్యాప్స్లో ఏఆర్ నావిగేషన్ అయితే వీళ్ళైతే రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. ఏఆర్ నావిగేషన్ ఏమవుతుందంటే మనకి రియాలిటీగా మనకి వచ్చేసరికి రూట్ను అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాకా వచ్చేసరికి మనకి వాయిస్ ద్వారా అయితే రూట్ లెఫ్ట్ రైట్ యూటర్న్ ఇలా చెప్తూ వచ్చింది కదా. ఈసారి వచ్చేసరికి మనకి కెమెరా అనేది ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన వే అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. కింద నావిగేషన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఈ విధంగా వీళ్ళైతే నావిగేషన్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి రోల్ అవుట్ అయితే అవుతుంది. మనకి ఇండియాకి వచ్చేసరికి మనకి ఎంత టైం పడుతుంది అనేది అయితే సమాచారం అయితే లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మైజూ నుంచి, మైజూ M9 Note ఈ మొబైల్ వచ్చేసరికి టీనా సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ స్పెక్స్ కూడా అయితే మనకైతే బయటకు వచ్చిందన్నమాట. మొబైల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.2 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో ఒకటి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. రెండోది వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ అనమాట. సేమ్ మనకి రెడ్మీ నోట్ 5లో కూడా సేమ్ ఇదే కెమెరాని అయితే యూజ్ చేసినట్టున్నారు. సో ఇంకా మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుందంట. ఇంకా అలాగే బ్యాటరీ చూసుకున్నట్టయితే ఇది మనకి 3900 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని ఎప్పుడు తెస్తారో తెలియదు, కానీ వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో కనుక చూసుకుంటే మనకి February 14 అంటే మనకి వ్యాలంటైన్స్ డే రోజు వీళ్ళు ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది అనమాట. అక్కడ ఈ మొబైల్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉందేమో అని చూడాలి. సో మైజూ వచ్చేసరికి మన ఇండియాలో మొబైల్స్ అయితే తేదు. గతంలో ఇంతకుముందు ఎప్పుడో కొన్ని మొబైల్స్ తెచ్చింది, అవి కూడా పిచ్చి మొబైల్స్. రీసెంట్గా కూడా 2 మొబైల్స్ 3 మొబైల్స్ తీసుకొచ్చింది, కానీ అవి కూడా ప్రైజ్లు ఎక్కువను స్పెక్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తెచ్చే మొబైల్స్ ఏవైతే ఉంటాయి ఇవి చైనాలో చూసుకుంటే వీళ్ళు చాలా తక్కువ ప్రైజ్లో అయితే తీసుకొస్తారు. మన ఇండియాలోకి వచ్చేసరికి పిచ్చి మొబైల్స్ తీసుకొచ్చి చాలా ఎక్కువ ప్రైజ్ అయితే పెడుతున్నారు. సో చూడాలి మైజూ ఈసారి అయినా సరే, ఈ ఇయర్ అయినా సరే మంచి మొబైల్స్ మన ఇండియాలో మంచి ప్రైజ్కి తీసుకొస్తుందేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి సోనీ Xperia XA3 ఈ మొబైల్ సంబంధించి మనకి లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. అది మనకి హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో వచ్చేసరికి వీళ్ళు 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నారు. XA3 ఇంకోటిసరికి XA3 Ultra అనమాట. సో ఇందులో ఏదైతే XA3 ఉంది ఇది వచ్చేసరికి మనకి 5.9 ఇంచెస్ డిస్ప్లేతో రాబోతుంది. ఇంకో వేరియంట్ కనుక చూసుకుంటే మనకి అల్ట్రా వేరియంట్, ఇది వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్లో అయితే డిస్ప్లే అయితే ఉండబోతుందట. ఇందులో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో ఏదైతే మనకి డిస్ప్లే ఉందో ఇదే ప్రధానమైన ఆకర్షణ అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సేమ్ మనకి Xperia XZ4లో కూడా 21:9 ఆస్పెక్ట్ రేషియోతోనే ఆ డిస్ప్లే కూడా తీసుకురాబోతుంది. దీనికి వచ్చేసరికి వీళ్ళు సినిమా వైడ్ అని చెప్పేసి ఈ డిస్ప్లేని అయితే పిలుస్తున్నారనమాట. సో వైడ్లో అయితే ఉంటుంది. మనకి స్కోప్ అనేది మన సినిమా ఏమైనా చూస్తుంటే మనకి స్కోప్ అనేది కట్ అయిపోయి ఈ సినిమాలో టైప్లో మనకైతే కనిపిస్తుంది. అంటే 70 mm ఉన్న సినిమాను మనం స్కోప్ కట్ చేసుకొని అయితే ఇందులో చూడొచ్చు. సో ఈ మొబైల్ అయితే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే రాబోతుందని చెప్పి ఇమేజ్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు February 25 MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి SoundOne నుంచి SoundOne X60 అని చెప్పేసి ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ SoundOne అనేది మనకి హాంకాంగ్ బేస్డ్ బ్రాండ్. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఈ బ్లూటూత్ హెడ్సెట్ బ్యాటరీ బ్యాకప్ కనుక చూసుకుంటే మనకి 8 to 10 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది అంటున్నారు. అలాగే వచ్చేసరికి మనకి aptX సపోర్ట్ కూడా ఉందన్నమాట. అలాగే ఇది మనకి IPX5 సపోర్ట్ అయితే ఉంది. అంటే మనకి వర్షం చినుకుల్లో అయితే ఇది మనకి సర్వే అయితే కాగలదు. దీని ప్రైస్ కనుక చూసుకుంటే 1890 రూపాయలు ఈ ప్రైస్ అయితే పెట్టారు. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 3490 రూపాయలు అని చెప్పి అయితే వీళ్ళైతే అంటున్నారన్నమాట. ఫస్ట్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా వీళ్ళు వచ్చరికి 1890 రూపాయలకి ఈ ప్రోడక్ట్ అయితే ఇస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ బ్లూటూత్ హెడ్సెట్ కనుక మనం బ్లూటూత్ వర్షన్ చూసుకున్నట్టయితే మనకి 4.2 అయితే ఉంటుంది. సో నా దగ్గర ఆల్రెడీ స్టఫ్ కూల్ అయితే ఉంది. సో స్టఫ్ కూల్ కూడా మనకి 3 days బ్యాక్ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇందులో వచ్చేసరికి మనకి బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.0 అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి 2 మొబైల్స్కి అయితే ఒకేసారి అయితే కనెక్ట్ చేయొచ్చు. సో ఇది నేను రేపు అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందని చెప్తాను. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1999
రూపాయలు ఉంది. ఇంకా దాని ప్రైస్ చూసుకుంటే మనకి రూ. 1890 ఉంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే మనకి ఏం కనిపించట్లేదు. రేపు నేను అన్బాక్స్ చేసి ఎలా ఉందని చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్ ని తీసుకొస్తుంటారుగా మొబైల్స్ లో. ఇప్పుడు మనకి పిక్సెల్ 4 అయితే ఈ ఇయర్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు మనకి పిక్సెల్ 4 లో కనుక చూసుకుంటే ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వీళ్ళు ఒక వేరియంట్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు యాపిల్ లాస్ట్ ఇయర్ మనకి 2018 లో చూసుకుంటే మనకి 10R తీసుకొచ్చింది కదా. సో 10R లో చూసుకుంటే మనకి డ్యూయల్ సిమ్ వేరియంట్ అయితే ఒకటి సపరేట్గా తెచ్చింది. సో అదే విధంగా వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 4 లో కూడా ఒక డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్న మొబైల్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వొడాఫోన్ నుంచి వొడాఫోన్ ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చేసరికి ₹351 ప్లాన్ అనమాట. ఇది కొత్తగా ఎవరైతే యూజర్స్ న్యూ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి ఈ ప్లాన్ అంటున్నారు. ఇందులో వచ్చేసరికి 56 days మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. డైలీ 1 GB అంత డేటా అయితే వీళ్ళైతే చెప్పట్లేదు, కానీ డేటా అయితే ఉందంటున్నారు. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి అంటున్నారు. డైలీ 100 SMS అంటున్నారు. సో ఇందులో నాకు కొత్తదనం అయితే ఏమీ అనిపించలేదు. సో కొత్తగా సబ్స్క్రైబర్స్ మాత్రమే ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి LG G8 ThinQ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి MWC ఈవెంట్లు అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ ఇప్పుడు మనకి ప్రైస్ అయితే బయటకు వచ్చింది. 128 GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ₹64,300 ప్రైస్ అయితే ఉండబోతుంది. $ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సో ఈ ప్రైస్లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. గతంలో వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన చాలా వరకు ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు అయితే వచ్చినాయి. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు 5G వేరియంట్ని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు MWC ఈవెంట్లో అని చెప్పి అయితే చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి అక్కడ మనకి గెస్చర్ మోడ్తో రన్ అయ్యే ఇంకో మొబైల్ కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. సో ఇది ఏ మొబైల్ అయి ఉంటుంది, ఇదే గెస్చర్తో రన్ అయ్యే మొబైలా లేకపోతే ఇది వేరే వేరియంటా, ఇందులోనే మనకి 5G చూడడానికి ఉంటుంది, ఇవన్నీ మనకి MWC ఈవెంట్లు అయితే తెలుస్తాయి. బట్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ₹64,300 వరకు దీని ప్రైస్ అయితే ఉండబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో కూడా చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసరే ఉంటుందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 ఫ్యామిలీని తీసుకురాబోతున్న సంగతి మనందరూ తెలుసు. ఇది వచ్చేసరికి మనకి 20వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి. 21వ తారీఖున ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి ఆల్రెడీ మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఒక లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా ఫిలిప్పీన్స్లోనే. ఇది మార్చి 15వ తారీఖు నుంచి దీన్ని అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి 12 GB వరకు ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే 1 TB వరకు స్టోరేజ్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది మనకి లిమిటెడ్ ఎడిషన్ అంటున్నారు. ఓన్లీ ఫిలిప్పీన్స్లోనే ఇది మార్చి 15వ తారీఖు నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయో, అంటే ప్రీ బుకింగ్ ఆర్డర్ స్టార్ట్ అవుతాయి. పూర్తిగా అయితే సమాచారం లేదు, కానీ మార్చి 15వ తారీఖు నుంచి అక్కడైతే అవైలబుల్లోకి అయితే రానుంది. అలాగే సామ్సంగ్ S10లో చైనాలో చూసుకుంటే అక్కడ కూడా ఒక లిమిటెడ్ ఎడిషన్ని అక్కడ ట్రెడిషనల్ తగ్గట్టు ఒక చైనా బార్ రెడ్ అని చెప్పేసి అక్కడ కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ కలర్ కనుక చూసుకుంటే ఈ కేవలం చైనాలో లభించే కలర్ లాగా వీళ్ళైతే అక్కడ డిజైన్ చేసి ఇది కూడా అక్కడ లిమిటెడ్ ఎడిషన్లో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి సామ్సంగ్ A8s ఇది వచ్చరికి డిసెంబర్ నెలలో అనుకుంటా మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఇందులో వచ్చరికి ఇంకో 2 కొత్త కలర్స్ కూడా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఈ కలర్స్ చూసుకుంటే మనకి పింక్ ఎల్లో అలాగే పింక్ బ్లూ అని చెప్పేసి 2 కలర్స్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది వీళ్ళు ఫిబ్రవరి 14th ఏదైతే వ్యాలంటైన్స్ డే ఉందో సో దాని సందర్భంగా అయితే వీళ్ళు ఇది లాంచ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ దీనికి సంబంధించి మనకి స్పెక్స్ అయితే బయటకు అయితే వచ్చినాయి, అంటే లీక్ అయితే అయినాయి. సో ఇది వచ్చరికి మనకి గతంలో గేర్ స్పోర్ట్స్ పేరుతో అయితే తెచ్చారు. సో ఇప్పుడు వచ్చరికి మనకి గెలాక్సీ వాచ్ యాక్టివ్ పేరుతో అయితే తీసుకురాబోతున్నారు. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి ఏదైతే డిస్ప్లే ఉందో సో డిస్ప్లే వచ్చేసరికి 1.1 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది అంటున్నారు. ఇది వచ్చేసరికి మనకి 1.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీంతో కంపేర్ చేసి చూస్తే కొంచెం డిస్ప్లే అయితే తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇది కంప్లీట్ బెజర్లెస్ రింగ్తో అయితే ఇది రాబోతుందట. మనకి చుట్టూ చూసుకుంటే మనకి బెజర్స్ కూడా ఉండవు. ఆ రకంగా అయితే ఇది రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఇందులో మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ కనుక చూసుకుంటే Exynos 9110 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మనకి 4 GB ఉంటుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. NFC, బ్లూటూత్, వైఫై, GPS, ఐఫీ సర్టిఫికేషన్ తో అయితే ఈ వాచ్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ వాచ్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద అయితే రాదు. టైజన్ ఓఎస్ వీళ్ళ ఓన్ ఓఎస్ ఏదైతే ఉందో దీని మీద అయితే వస్తుంది. మనకి టైజన్ ఓఎస్ వర్షన్ కనుక చూసుకుంటే 4.0.0.3 ఈ వర్షన్ అయితే ఇందులో అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇది మనకి ఫిబ్రవరి 20వ తారీఖున మనకి ఏదైతే S10 ఫ్యామిలీని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారో అక్కడే ఈ వాచ్ ని కూడా అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోబియా నుంచి వచ్చేసరికి మనకి MWC ఈవెంట్ లో ఒక వేరబుల్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఫ్లెక్స్ యువర్ లైఫ్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఏవైతే వాచెస్ ఉంటాయో సో వాచెస్ లో వచ్చేసరికి వీళ్ళు ఫ్లెక్సిబుల్ ఉన్న డిస్ప్లే అయితే జోడించి అందులోనే మనకి మొబైల్ ఫీచర్స్ కూడా వీళ్ళైతే యాడ్ చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి వేరబుల్ స్మార్ట్ ఫోన్ అవుతుంది, అప్పుడు అంటే మనం ధరించిన ఒక ఫోన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళైతే టీజ్ చేస్తూ ఈ మొబైల్ వచ్చేసరికి MWC ఈవెంట్లు అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత
తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మెట్రో ఎక్సిడోస్ ఈ గేమ్ వచ్చేసరికి ఫిబ్రవరి 15న వీళ్ళైతే లాంచ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి Xbox One అలాగే PS4 ఈ రెండింటికి సపోర్ట్గా అయితే తీసుకురాబోతున్నారు. మన ఇండియాలో కనుక చూసుకుంటే ఓన్లీ PS4కి మాత్రమే సపోర్ట్ చేసే విధంగా అయితే ఇది రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ గేమ్ ఫైల్ సైజ్ కనుక చూసుకుంటే 50 GB వరకు అయితే ఉంటుందన్నమాట. ఇంకా పీసీకి వచ్చేసరికి ఇది ముందుగా అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలంట. సో ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి పీసీకి వర్షన్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. గతంలో వచ్చేసరికి ఇది స్ట్రీమ్లో అయితే స్పాట్ అయింది. సో స్ట్రీమ్ ద్వారా దీన్ని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి స్ట్రీమ్ నుంచి దీన్ని తొలగించినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.